హాయ్ అన్న, హాయ్, ఎలా ఉన్నారన్న? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చారు, కెమెరా ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా కన్నప్ప సినిమా ద్వారా మళ్ళీ మీ అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కన్నప్ప గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఈ జనరేషన్కి కావాల్సిన ఫిలిం, ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఫిలిం. అలాగే కన్నప్ప అనే ఒక క్యారెక్టర్ శివుడికి ఎంత భక్తుడో ఈ జనరేషన్కి తెలుసుకోవాల్సిన ఫిలిం అనమాట. సో కన్నప్ప మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చిందని? కన్నప్ప సినిమాలో అవకాశం ఎవరికైనా శివుడు ఆజ్ఞతోనే వస్తుంది. ఎందుకంటే చాలామంది సినిమాలో ఎవరెవరో చేస్తారు అనుకున్న వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఎవరెవరో చేశారు. సో డెఫినెట్గా శివుడు ఆజ్ఞతోనే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో అవకాశం రావడం జరుగుతుంది. అండ్ కన్నప్పలో అంటే ఈ సినిమా స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అదృష్టం అని చెప్పుకోవాలి. సో నిజంగా ఇంత మంచి ఫిల్మ్లో ఒక పాట అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్న, మీరు మంచి విష్ణు గారితో చేస్తారా లేకుంటే అతనికి అపోజిట్ ఉన్నారా? ఆ విష్ణు గారితో కలిసి చేసిన నిజం, అతనికి ఆపోజిటా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సో దీంట్లో మూవీలో మీరు ఏ రోల్ చేశారు? మాలి. ఎలా ఉండబోతుంది? మాలి రోల్ చాలా కీ రోల్ సినిమాలో. సో పాత భక్త కన్నప్ప సినిమాలో శ్రీధర్ గారి రోల్ నేను చేయడం ఇట్స్ ఎ డిఫరెంట్ అనుభూతి అనమాట. అండ్ డెఫినెట్గా ఆ సినిమాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎంత ఇంపార్టెంట్ రోల్లో. సో ఆ ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో చేయడం ఇట్స్ మై. సో మీరు ఎన్ని డేస్ అనేది షూట్లో పార్టిసిపేట్ అయ్యారు? ఆల్మోస్ట్ 3 months షూట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ న్యూజిలాండ్లో 3 months షూట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది షూట్ అంటే 95% షూట్ అంతా న్యూజిలాండ్లో చేయడం జరిగింది. సో న్యూజిలాండ్లో అయిన మోస్ట్ ఆఫ్ ది డేస్లో నేను ఉన్నాను అనమాట. సో అక్కడ చలి వేడి బాగుంటుంది అన్నారు కదా, వాటిని ఎలా మీరు తట్టుకున్నారు? ఓం నమ శివాయ అనుకుంటూ తట్టుకున్నాం. అంటే అక్కడ న్యూజిలాండ్ క్లైమేట్ ఈజ్ వెరీ డిఫరెంట్ క్లైమేట్ అనమాట. అక్కడ ఓజోన్ లేయర్ ఉండదు కాబట్టి అక్కడ ఒక్కసారి సన్ బయటికి వస్తే చాలా తక్కువ వస్తుంది సన్. అలాగ సన్నీ డే ఉంటే మాత్రం మొత్తం చర్మం అంతా కాలిపోయేంత సన్ అనమాట. అంటే అంత వేడి ఉంటుంది. మన భూతత్వం కిందన మనం పేపర్ కడితే ఎలాగా బర్న్ అవుతుందో అలాగా మా బాడీలు బర్న్ అయ్యేవన్నమాట. సో అలాంటి ఎండకి తట్టుకుని చలికి, ఆ చలి ఉంటే ఎముకలు కొరుక్కు తినే చలి అనమాట. అక్కడ అతివృష్టి అనావృష్టిలాగా ఎండ వచ్చినా తట్టుకోలేం, చలి ఉన్నా తట్టుకోలేం. అలాంటి చలి ఎండ మధ్యలో బేర్ బాడీస్తో షూటింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది పరిస్థితి. సో అలాంటి టైంలో ప్రతి ఒక్కరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ చలి కూడా మామూలు చలి కాదు, విదురు గాలులతో కూడిన చలి. ఆ చలి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చలికి తట్టుకోలేక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని లోపలించి గట్టిగా అరుచుకుంటూ ఆ సెట్స్లో నుంచినవారు అనమాట. సో శివాయను పలకడం వల్లనే చలిని కానీ లేదు, శివుడిని తలుచుకోవడం తప్ప ఆ చలికి తలుచుకోరు కాబట్టి చలి నుంచి వేడి నుంచి గట్టిగా ఉన్నారు. సో మోహన్ బాబు గారి గురించి చాలామంది భయం అని అనుకుంటూ ఉంటారు. బట్ మోహన్ బాబు గారు చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారండి షూటింగ్లో. అండ్ మోహన్ బాబు గారిని చూసి ఇప్పుడున్న జనరేషన్ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అండ్ మోహన్ బాబు గారి హాస్పిటాలిటీ అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి ఆర్టిస్ట్ని దగ్గరికి పిలిపించుకొని మీకు ఏం కావాలి, ఏం అవసరం, ఇంకా ఏమైనా తింటారా లేకపోతే ఇంకేమైనా చేయించమంటారా అని అడిగి తెలుసుకుని వాళ్ళ తిరుపతి నుంచి వచ్చిన స్పెషల్ షెఫ్స్తో మరీ చేయించి వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. సో అంత మంచి మనిషి అనమాట. మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? అదే ఇప్పుడున్న జనరేషన్ ఎంత డిసిప్లిన్గా ఉండాలో సినిమా సెట్స్లో, అలాగే అందరు ఆర్టిస్టులని ఎంత బాగా పలకరించాలో, అందరు ఆర్టిస్టులతో ఎలా కలిసిమెలిసి ఉండాలో చాలా నేర్చుకోవాల్సి. అన్న, ఇది వచ్చేసి మూవీ 2 పార్ట్లుగా వస్తుందని చెప్పారు కదా. సో సింగిల్ పార్ట్గా 2 parts వస్తుందని నాకు ప్రస్తుతం అయితే సెకండ్ పార్ట్ గురించి తెలీదు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మేబీ రిజల్ట్ బట్టి సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందేమో, నాకు తెలియదు ప్రస్తుతానికి. సో విష్ణు గారి సెట్లో ఎలా ఉండేది నా మీతో? ఆసమ్ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ నేచర్. అండ్ డెఫినెట్గా విష్ణు గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో విష్ణు గారు షూటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని దగ్గర కూర్చోబెట్టుకుని తను తినే ప్రతిదీ వాళ్ళకు టేస్ట్ చూపిస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు యాక్చువల్గా. సో ప్రభాస్ గారు కూడా చేశారు కదా, సో తనతో మీరు ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్నారా?
అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ డెఫినెట్గా ప్రభాస్ గారు సినిమాకి వన్ ఆఫ్ ద కీ రోల్ కాబట్టి, శివుడు రూపం కాబట్టి డెఫినెట్గా అందరితో కనెక్ట్ అయ్యే ఉంటుంది అనమాట. అన్న ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఉన్నప్పుడు విష్ణు గారు భయపడతారు సెట్లో మన అంటే డిసిప్లిన్గా ఉండాలి ఇట్లా అంటాడు అని. అదే మోహన్ బాబు గారు ఉంటే విష్ణు గారు కూడా ఆబ్వియస్లీ అంటే విష్ణు గారు ఫాదర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే చాలా భయం కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అతను రియల్ లైఫ్లో ఎంత మర్యాదపూర్వకంగా ఉంటారో తండ్రి గారితో, సో సెట్స్లో కూడా అదే విధంగా ఉంటారు. యాక్చువల్గా ఈజ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి ఒక్క వాటిలో చెప్పమంటే మీరు ఏం చెప్తారండి? సింపుల్ సిటీకి మారిపోయారు, అలాగే ఎవరన్నా తప్పు చేస్తే చీల్చి తోలు తీస్తారనమాట. సో మీ సెట్లో జరిగిన ఫన్ మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తారా? ఆ సెట్లో చాలా రోజులు షూట్ చేశాను కాబట్టి లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్, దే సో మెనీ ఫన్ మూమెంట్స్. బట్ బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బ్రహ్మానందం గారికి మోహన్ బాబు గారికి మధ్య ఏదైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో దట్ ఈస్ రియలీ ఫన్ అనమాట. అన్న ఈ మూవీలో చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే కన్నప్ప మూవీలో చేస్తున్నప్పుడు? కన్నప్ప మూవీస్ అంటే ఎస్పెషల్గా ఈ మూవీస్లో మనం న్యూజిలాండ్లో షూట్ చేయడమే కాకుండా న్యూజిలాండ్ హార్సెస్ ఏవైతే 7.5 feet హైట్ ఉన్న హార్సెస్తో, అంటే ప్రతిరోజు హార్స్ రైడింగ్ కానీ హార్స్ మీదే చాలా సీన్స్, చాలా స్టంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే న్యూజిలాండ్లో క్లైమేట్, న్యూజిలాండ్లో ఆ హార్సెస్ కానీ న్యూజిలాండ్ మనుషుల మధ్య షూట్ చేయడం కానీ ఇట్స్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు సెట్లో ఏదైనా ఒక ఫన్ మూమెంట్ అనేది షేర్ చేయమంటే ఒక్కటి చెప్పరా? అంటే బ్రహ్మానందం గారు చాలా ఉన్నాయన్నారు కదా, ఒక్కటి ఏదైనా? బ్రహ్మానందం గారితో కలిసి చేసిన ప్రతిరోజు ఇట్స్ అ ఫన్ మూమెంట్. సో బ్రహ్మానందం గారి గురించి మీకు తెలియదే ఉంది. అతను సెట్లో ఉన్నారంటే మొత్తం సెట్లో ఉన్నంతసేపు అందరు నవ్విస్తూనే ఉంటారు యాక్చువల్గా. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందన్నా అక్కడ వెళ్ళి అంత హీటు ప్లస్ చలికి తట్టుకొని ఉన్నారు కదా, అరే ఎందుకు చేస్తున్నారు అసలు ఇక్కడికి, ఇంత చలితో ఎందుకు సఫర్ అవుతున్నా అన్నట్టు కానీ, లేకపోతే ఎందుకు వచ్చాం అని ఏమన్నా? అదే అక్కడ ఏదైతే కన్నప్ప షూటింగ్ ప్రతిరోజు చలిలో ఎండలో షూట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కంపెనీ ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ట్రీట్మెంట్ ఒకేలా ఉండేదన్నమాట. సో మోహన్ బాబు గారు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, ఎవరికి ఎలాంటి అసౌకర్యం క్రియేట్ చేయకుండా, చలి ఉంటే అందరికీ రగ్గులు ప్రొవైడ్ చేసేవారు కప్పుకోవడానికి. అండ్ అందులోనే అందరూ బేర్ బాడీస్తో చేయాల్సిన సినిమా కాబట్టి, రోల్స్ కాబట్టి, సో ఆబ్వియస్లీ ఆ బేర్ బాడీతో చలికి ఎండకి తట్టుకుని షూట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. అలాగే ఎండ వచ్చినప్పుడు ఎండకి తట్టుకునేటట్టు అందరికీ అంబ్రిల్లాస్ ప్రొవైడ్ చేసేవారు. ఇలాగా ప్రతి క్లైమేట్కి అనుగుణంగా అందరికీ ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేసేవారు. అన్న ఇది ఇప్పుడు మూవీలో మీరు చేశారు కదా, చేసినప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరి మూవీలో? అంటే నాకు రోజా ఫిలిం చాలా ఇష్టమైన ఫిలిం అనమాట. సో మధు గారు ఎవరైతే రోజా హీరోయిన్ ఈ సినిమాలో కూడా చేయడం జరిగింది. సో మధుబాల గారితో స్కై డైవింగ్ కలిసి చేశాను యాక్చువల్గా. సో అది ఇట్స్ అంటే నా ఫేవరెట్ స్టార్తో కలిసి స్కై డైవింగ్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ అనుభూతి అనమాట. బిగ్ బాస్ తర్వాత చాలా రోజుల తర్వాత మరి మీరు మళ్ళీ ముందుకు వచ్చారు కదా, సో అంటే అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఒక మంచి సినిమా కోసం, అండ్ జనాలు బిగ్ బాస్ మర్చిపోయి ఒక మాలీ క్యారెక్టర్తో సినిమా చూడడం కోసం గ్యాప్ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రతి ఒక్కరు ఒక మాలీగా చూస్తారు కానీ బిగ్ బాస్ కౌశల్గా చూడరు. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అనేక కంటిన్యూగా మళ్ళీ మూవీస్ చేస్తారా, లేకుంటే మళ్ళీ ఏమైనా గ్యాప్ ఇస్తారా? అంత శివాజ్ఞ. ఓకేనా, ఒక వర్డ్లో చెప్పాలంటే మన కన్నప్ప గురించి ఏం చెప్తారు? కన్నప్ప సినిమా శివుడి గురించి అండ్ శివ భక్తుడి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసుకోవాల్సిన సినిమా. డెఫినెట్గా ఫ్యామిలీ ఇంటిలో పాది వచ్చి చూసే సినిమా. అండ్ ఈ సినిమాతో ఇంకొక 2-3 దశాబ్దాల వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకునే సినిమా.